అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు గల్లా ఎత్తి కరీంనగర్ గడ్డ మీద నిలబడ్డారంటే అదంతా కూడా మీరిచ్చిన దన్నే అని ఈ విషయంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. ఈరోజు ఇంతకుముందు మా సత్యనారాయణ గారు చెప్పిండ్రు, మా రాజేంద్ర రెడ్డి గారు చెప్పిండ్రు, మా సత్యం గారు చెప్పిండ్రు. మా వాళ్ళు ఈడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడిన అదే మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక విషయం మీతో చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన మిత్రులారా. మీ అందరి కృషి వల్ల, మీ ఓట్లతో పాటు లక్షలాది ఓట్లు మీరు వేయించడం వల్ల మా అందరికీ అధికారిక హోదాలు వచ్చినాయి. వారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు వేసిన ఓట్లతో మేము ఎమ్మెల్సీలం కావచ్చు. ఇలా వాళ్ళు ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, అంతా మీ యొక్క ఆశీర్వాదం వల్లనే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మొక్కవోని దీక్షతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మీ కడుపు కట్టుకున్నారో, మీరు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మొన్న వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు, మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒకటే మాకు ఒక వాక్యం ఇచ్చింది. మిమ్మల్ని నాయకులను చేసిన వాళ్ళని మీరు నాయకులు చేయండి అని చెప్పి మా అందరినీ కూడా మీ దగ్గరికి పంపించింది, గుర్తుపెట్టుకోండి. ఏదో ఇప్పుడు ఇక్కడ బహిరంగ సభ పెట్టి మీతో మాట్లాడి ఈ మాటలన్నీ కూడా మీడియాలో వచ్చేటట్టు చేసి అక్కడితో ఊరుకునే కార్యక్రమం ఇది కాదు. మీరు ఈ కార్యక్రమం తర్వాత మీరు ఒక్కొక్కరుగా, లేదంటే మీరు జిల్లాల వారీగా, మండలాల వారీగా వస్తే మీ యొక్క అభిప్రాయాలను వినడానికి నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ఇక్కడ నన్ను నియమించింది. మీ యొక్క సమస్యలు చెప్పండి, మీ యొక్క కోరికలను చెప్పండి. ఈరోజు మీరు సమైక్యతను చాటుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే మీ పదవుల దగ్గర మీరు సాధించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. దానికి ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇంతకుముందు మంత్రి గారు ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి విన్నయిస్తే ఇప్పుడు మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వం తరపున మంత్రి, ఇవాళ నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ జనరల్ సెక్రటరీలు ఇద్దరు కూడా పార్టీకి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలన్నా వాళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. నేనుగా ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చింది ఏంటంటే, మీకు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు కూడా భవిష్యత్తులో ఇలా నియామకం ఉంటుంది. దానితో పాటు జిల్లా కార్యవర్గము అంటే ట్రెజరీ నుంచి వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, తర్వాత సెక్రటరీలతో పాటు స్పోక్స్ పర్సన్స్ ఇవ్వడము, మండల స్థాయిలో మండల ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది నా బాధ్యత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో స్థానిక సంస్థల్లో గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. దీనిలో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ కరీంనగర్లో పర్యటించారు. కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించడం జరిగింది. కార్యకర్తల పోరాట ఫలితంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే పోరాట పంతాను కొనసాగించాలి, ప్రతి కార్యకర్తకి సమున్నతమైనటువంటి స్థానం లభిస్తుందని చెప్పేసి ఆయన సూచించారు. దీనిలో కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకులు అందరినీ సమీకరించుకుంటూ జిల్లా నాయకులు వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా మంచి స్థానాల్ని, మంచి జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో మన పార్టీ విజయకేతనం ఎగరవేయాలి అని చెప్పేసి వాళ్ళు సూచించడం జరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైంది అంటూ వాటిని ఎండగట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి పనిలో ఉండాల్సిందే అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక
రాజకీయ సమరానికి సన్నద్ధం కావాలి అని పిలుపునిస్తున్నటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో నువ్వా నేనా అనే విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా కార్యకర్తలని యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుల్లాగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం కైవసం చేసుకోవాలని ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇదే సమయంలో మాకు తగిన గౌరవం ఇవ్వకపోతే మా దారి మేము తీసుకుంటాము, మాకు ఒంటరిగా పోరాటం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి సిపిఐ నేతలు కూడా ప్రకటనలు చెప్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.